రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని నిర్ణయించారు. రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని నిర్ణయించారు. రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి పయనమవుతారు సీఎం. బీసీ రిజర్వేషన్ల హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో చర్చించబోతున్నారు సీఎం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అందిస్తారు. కొండల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరబోతున్నారు. రేపు బయలుదేరుతారు. ఇప్పటికే సుప్రీంకోర్టు హైకోర్టులో ఇచ్చిన స్టేను లోకల్ బాడీ ఎన్నికలపైన బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగా జీవోనిచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ విడుదలైంది. అయితే దీనిపైన మధ్యంతర స్టే హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనికోసమని రేపు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేయబోతుంది. దీనికోసమే రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు ఢిల్లీ వెళ్ళారు. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీ వెళ్ళారు. రేపు లీగల్ ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్తో పాటు మరికొంతమంది సీనియర్ న్యాయవాదులతో ఆయన చర్చించబోతున్నారు. ఈ అంశం పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న ఆశాభావంతో ఈ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసిందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అది కూడా పూర్తి శాస్త్రీయబద్ధంగా ఎంపీరికల్ డాటాను కూడా తీసుకుంది. ఇవన్నీ కూడా బీసీ కులగణన అంశంలో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంది. ఈ అన్ని అంశాలను సుప్రీంకోర్టులో వివరించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఈ డాటానుతో పాటు ఏదైతే ట్రిపుల్ టెస్ట్ ఫాలో అయ్యిందో ప్రభుత్వం, ఆ ట్రిపుల్ టెస్ట్కి సంబంధించిన సమస్త సమాచారాన్ని కూడా సుప్రీంకోర్టు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉంచబోతుంది. దీని ద్వారానైనా ఇప్పటికైనా సుప్రీంకోర్టులోనైనా తమకు అనుకూలంగా వస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని పట్టుదలగా ఉంది ప్రభుత్వం. దీనికి అనుగుణంగానే రేపు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం జారీ చేయబోతుంది. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు. మాధవి, ఫోన్ కట్ అయిందా సార్? చూడు.